డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే సాధారణ వ్యక్తి కాదు, ఆయన ఒక ఐడియాలజీ అని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా లిబర్టీ సర్కిల్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్ బర్త్డే కేక్ కట్ చేశారు కవిత. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. మరి వచ్చినటువంటి రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ గారు కోరుకున్నట్టుగా స్టేట్ సోషలిజం వర్ధిల్లాల్సి ఉండింది. కానీ 12 సంవత్సరాల్లో కూడా ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు మరీ దారుణంగా ప్రతి చోట కూడా దళితుల మీద, పేదవారి మీద, మహిళల మీద అకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఉదాహరణకు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా కోల్పోయింది అసైన్డ్ భూములే, దళితుల భూములే చాలా పెద్ద సంఖ్యలో. వీటన్నిటిని కూడా సవరించుకుంటూ మరి పేద వర్గాల ప్రజలను కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి